ట్రాన్స్ఫార్మర్ మంజూరు కోసం లంచం డిమాండ్ చేసిన విద్యుత్ ఏఈని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మోమిన్పేట ఏఈగా విధులు నిర్వహిస్తున్న ఏడుకొండల రెడ్డి రంగారెడ్డి జిల్లా మరపల్లి మండలం పొట్లూరు గ్రామానికి చెందిన రైతు షఫీక్ అహ్మద్ తన పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు డబ్బులు డిమాండ్ చేయడంతో రైతు ఏసీబీని ఆశ్రయించాడు. హైదరాబాద్ తార్నాక ఆర్టీసీ హాస్పిటల్ వద్ద 25,000 లంచం తీసుకుంటుండగా ఏడుకొండలను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నేనేమంటే ఈ గారి దగ్గర వెళ్ళిన ఇప్పుడు ఫిబ్రవరిలో వెళ్తే సార్ ఏమన్నాడంటే 3 డీడీలు కట్టుకొని 50,000 టోటల్ 50,000 ఇయ్య అన్నాడు. నేను 50,000 ఎట్లా సార్ ఏమి లెక్క అంటే 3 డీడీస్ కట్టాలి, నియర్లీ 5,000 రూపీస్ ఒక డీడీ, 3 డీడీలకి 15,000, మిగిలిన 35,000 మా ఎక్స్పెన్సెస్ ఉంటాయి, పై అధికారులు కూడా ఇవ్వాలి అని అన్నాడు. అయితే మేము ఏ లెక్కతో ఇస్తాం సార్, ఆ పైసలు ఏం లెక్క లేవు అంటే కూర్చుంటావా వెళ్ళిపోతావా ఇక్కడ నుంచి అడిగాడు. సరే సార్ అని బార్గెనింగ్ చేసినాక 40,000కి ఒప్పుకున్నారు. అయితే నెక్స్ట్ డే 3 డీడీస్ కట్టినాం. హైదరాబాద్లోనే ఉన్నా, నా ఇల్లు ఉప్పల్లా. మార్నింగ్ ఇక్కడ నుంచి మరపల్లి వెళ్తాను, నేను అక్కడ తారణాకాల కలుద్దామని చెప్పిండు. అయితే సరే అని నేను ఇవాళ పొద్దున నియర్లీ 7 o'clock ఫోన్ చేశాను. సార్ మరి ఎక్కడ వస్తున్నా అంటే తారణాక ఇది ఆర్టీసీ హాస్పిటల్ దగ్గర రా, ఇక్కడ నుంచి మళ్ళీ నేను వెళ్ళిపోతా తీసుకొని అన్నాడు. అయితే వచ్చి ఇక్కడ ఆల్రెడీ 15 minutes బిఫోర్ ఉన్నా. అయితే మళ్ళీ సార్ ఫోన్ చేసిండు, ఏ సార్ మరి ఎక్కడున్నా నువ్వు చేరుకున్నావు అంటే సార్ ఇక్కడే ఉన్నా నేను చేరుకున్నా అని చెప్పిన. అప్పుడే 1 minute వచ్చిండు, బండి ఆపిండు, ఇండిగా బండి అనేది ఆఫీసరే మరి డోర్ తీసి కూర్చోమన్నాడు. డబ్బులు తెచ్చినా అంటే అవును సార్ డబ్బులు తెచ్చినా అని. డబ్బులు ఇచ్చినాక కూడా అడిగినా, సార్ మళ్ళీ కనెక్షన్ ఎప్పుడు ఇస్తారు మీరు అంటే సరే మంచి ముహూర్తం చూసి ఇస్తా అని అన్నాడు. ఎన్ని డబ్బులు ఇచ్చావు?